హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేశ్వరి నల్లక. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇవాళ ఏంటంటే నేను ఒక రెసిపీ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే సేమియా కీర్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఎలా చేద్దాం చూసేద్దామా? ముందుగా పొయ్యలిగి చేసి దాని మీద ఒక కడాయి పెట్టేసి కొంచెం నెయ్యి వేయాలి. కొంచెం ఇలా ఒక స్పూను 2 స్పూన్లు చాలు, కొంచెం నెయ్యి చాలన్నమాట. కొంచెం నెయ్యి వేసి దానిలో జీడిపప్పు కిస్మిస్ ముందుగా సిమ్లో పెట్టి ఇలా వేయించుకోవాలి. వేయించుకున్నవన్నీ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆ కడాయిలోనే ఇంకొంచెం నెయ్యి వేసుకొని తర్వాత సేమియాలు అనమాట, ఇలా సేమియా వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ సిమ్లోనే పెట్టాలండి, లేకపోతే మాడిపోతే అస్సలకి ఈ సేమియా కీర్కి అస్సలు రుచి రాదనమాట. అందుకని ఇది అంతా సిమ్లోనే చేయాలి. వేయించటం మాత్రం చూడండి, ఇలా సిమ్లో పెట్టి ఇలా వేయించాలి. కొంచెం కలర్ మారిద్ది అనమాట, మీకు అర్థమైపోయింది. చూడండి, ఇలా రావాలన్నమాట. ఇలా వస్తే పర్ఫెక్ట్గా వేగినట్టు. ఇంకా తర్వాత దీనిలో నేను 1/2 లీటర్ మిల్క్ పోసానండి. 1/2 లీటర్ మిల్క్ 1 గ్లాసు వాటర్ పోసాను. చూడండి, పాలు పోసేసి దాంట్లోనే 1 గ్లాసు వాటర్ పోసాను. దాంట్లో ఇలా ఉడికిస్తున్నాను అనమాట. ఇప్పుడు హైలో పెట్టుకోవచ్చండి. హైలో పెట్టుకొని ఇలా సేమియాను ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ దగ్గర పడింది, ఉడికింది. ఇలా పట్టుకొని చూస్తే మీకు మెత్తగా అయిపోయిద్ది, ఉడికినట్టే. అయితే ఇలా ఉడికిన సేమియాలో నేను 1/2 లీటర్ మిల్క్తో చేస్తున్నా కదా, దీనికి 1 కప్పు పంచదార వేసాను అనమాట. అంటే కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఎవరు తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. నేనైతే ఇలా 1 కప్పు చక్కెర వేసాను. వేసి ఇలా కలపాలి. ఇలా పంచదార అంతా కరిగినాక తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసేయాలండి. ఇలాచీ పౌడర్ కూడా ఒక 5-6 యాలకులు ఇలా కొట్టేసి దీంట్లో పడేయాలి. వేసేసి ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్లు, అవి కూడా దీంట్లో వేసేయాలి. ఇంకా మీకు నచ్చితే దీంట్లో బాదం పప్పులు కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకొని అవి వేయించుకొని వేసుకోవచ్చు. ఇక మాకైతే మా ఇంట్లో లేవు, ఇంతవరకే ఉన్నాయని వేసాను. ఇంక ఇలా ఒకసారిగా తిప్పేసి ఒక గిన్నెలో వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండే సేమియాకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ మీకు వచ్చే ఉంటుంది. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.